నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా గురించి మాట్లాడినప్పుడు మనకు చాలా విషయాలు గుర్తొస్తాయి. కాని ఆ జిల్లాకు ఒక ఆత్ముంది. ఆ ఆత్మకు ఒక రుచి ఉంది. మరి ఆ రుచి వెనుక ఉన్న కథేంటో ఈరోజు తెలుసుకుందాం. కృష్ణా జిల్లాని ఒక్క మాటలో వర్ణించాలంటే బహుశా ఈ వాక్యం సరిపోతుందేమో. పల్లెలు, పచ్చని పొలాలు, జీవనది కృష్ణమనీరు. వీటన్నింటితో పాటు ఆ మట్టిలో, ఆ గాలిలో, అక్కడి ప్రజల నరనరాల్లో ఇంకిపోయిన ఆ ఘాటైన గోంగూర రుచి. అవును, ఇదే కృష్ణా జిల్లాకు అసలైన గుర్తింపు. సరే, ఇంత ప్రత్యేకమైన రుచికి కారణమేంటి? అది ఎక్కడ పుట్టింది? ఆ మూలాల్లోకి వెళ్లాలంటే మనం ముందుగా ఆ నేల గురించే మాట్లాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్కి కృష్ణా జిల్లా ఒక రకంగా గుండెకాయ లాంటిది. ఎందుకంటే ఇది అత్యంత సారవంతమైన జిల్లాల్లో ఒకటి. కృష్ణానది ఈ జిల్లాకు ప్రాణం పోస్తుంది. అందుకే కనుచూపు మేర పచ్చని పొలాలు, అందమైన పల్లెటూళ్ళు కనిపిస్తుంటాయి. ఇక్కడ వ్యవసాయం కేవలం ఒక వృత్తి కాదు, అదొక సంస్కృతి. అందుకే కదా ఆ ఘాటైన ఆంధ్ర వంటకాలకు ఈ జిల్లా అంత ఫేమస్ అయ్యింది. సరే, నేల గురించి, సంస్కృతి గురించి మాట్లాడుకున్నాం. మరి మన కథలో అసలు హీరో ఎవరు? అదేనండి, గోంగూర. ఆ ప్రాంతపు రుచికి, ఆ ప్రజల ఇష్టానికి ఒకే ఒక్క నిర్వచనం: గోంగూర. గోంగూర అంటే అదో ఆకుకూర మాత్రమే కాదు, అది కృష్ణా జిల్లా వంటకాలకు ఊపిరిలాంటిది. దానికున్న ఆ సహజమైన పులుపు, ఆ రుచికి ఇంకేదీ సాటిరాదు. అందుకే అదొక వంటకం కాదు, ఒక ఎమోషన్, ఒక గుర్తింపు. ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ గోంగూరతో 2 రకాల కథలు ముడిపడి ఉన్నాయి. అందులో మొదటిది ప్రతి పల్లెలో, ప్రతి ఇంట్లో కనిపించే ఒక క్లాసిక్, అదే గోంగూర కోడికూర. ఇది వాళ్ళ రోజువారీ జీవితంలో భాగం. గోంగూర కోడికూర, అబ్బో, దాని గురించి చెప్పాలంటే అదో వంటకం కాదు, అదొక అనుభూతి. ప్రతి పల్లెలో, ప్రతి ఇంట్లో ఆ వాసన గుబాళిస్తూ ఉంటుంది. ఆ పల్లెటూరి జీవితపు అసలు సిసలైన రుచి అంటే ఇదేనేమో అనిపిస్తుంది. మరి ఇంత అద్భుతమైన రుచికి కారణమేంటో తెలుసా? అదేం పెద్ద రహస్యం కాదు. ఆ సింప్లిసిటీలోనే ఉంది అసలు మ్యాజిక్. మంచి నాటుకోడి, అప్పుడే కోసుకొచ్చిన తాజా గోంగూర, ఇంట్లో దంచిన మసాలాలు, అంతే. వీటి కలయికే ఆ రుచిని ఆకాశానికి తీసుకెళ్తుంది. ఇక్కడ వండే పద్ధతిలో ఒక చిన్న టెక్నిక్ ఉంది. చూడండి, గోంగూరను ముందుగా కొద్దిగా వాడించి పక్కన పెడతారు. ఆ తర్వాత కోడిని మసాలాలతో ఉడికించి అప్పుడు ఈ గోంగూరను కలుపుతారు. ఎందుకంటే ఆ పులుపు నెమ్మదిగా ముక్కలకు పట్టాలి. అంతా కలిపి సన్నని మంటమీద ఉడికినప్పుడు రుచి అద్భుతంగా ఉంటుంది. ఆ నెమ్మదిగా ఉడికించడమే ఇక్కడ అసలు ట్రిక్. ఇది రోజువారీ కథ అయితే, ఇదే గోంగూరతో మరో కథ ఉంది. అది పండుగల కథ, వేడుకల కథ. అదే గోంగూర మటన్. గోంగూర మటన్ ఇది రోజు వండుకునే కూర కాదు, ఇది చాలా స్పెషల్. పండుగలకి, పెళ్లిళ్లకి, ఏవైనా పెద్ద ఫంక్షన్లకి ఇది విందులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇది ఉందంటే ఆ రోజు ఏదో ప్రత్యేకత ఉన్నట్టే లెక్క. ఇక్కడ వాడే పదార్థాలలో ఒక చిన్న మార్పు గమనించారా? కోడికూరలో లేని గరం మసాలా ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఒక్క మసాలా ఆ కూరకు ఒక రిచ్నెస్, ఒక ఘాటైన ఫ్లేవర్ ఇస్తుంది. పండుగ వాతావరణానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇది వండే పద్ధతి కూడా కొంచెం వేరుగా ఉంటుంది. మటన్ మెత్తగా ఉడకాలి కాబట్టి దాని ముందు ప్రెషర్ కుక్ చేస్తారు. ఆ తర్వాత ఉల్లిపాయ మసాలాలో కలిపి గోంగూర వేస్తారు. అప్పుడు ఆ మటన్ నుంచి వచ్చిన రసం, గోంగూర పులుపు రెండూ కలిసి ఒక అద్భుతమైన ఘాటైన రుచి వస్తుంది. అదే దీని స్పెషాలిటీ. సరే, ఇప్పుడుదాకా మనం 2 వేర్వేరు వంటకాల గురించి చూశాం. కానీ ఆలోచించండి, ఆకు ఒకటే, గోంగూర. కానీ అది ఒక సంస్కృతిలోని 2 విభిన్న సంప్రదాయాలను ఎలా చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం. చూడండిక్కడ ఎంత స్పష్టంగా ఉందో. గోంగూర కోడికూర ఇది ప్రతి పల్లెలో కనిపించేది. దానిది సహజమైన పులుపు రుచి, ఇది అసలైన పల్లెటూరి జీవితం. మరోవైపు గోంగూర మటన్, ఇది పండుగలకు, పెళ్లిళ్లకు ప్రత్యేకం. దానిదొక ప్రత్యేకమైన ఘాటైన రుచి, అంటే ఇది వేడుకలకు, ప్రత్యేక సందర్భాలకు చిహ్నం. చూసారా, ఆకు ఒకటే కానీ కథలు 2, సంప్రదాయాలు 2. గోంగూర ఎలా అయితే కృష్ణా జిల్లా కథను, ఆ ప్రజల మనసును మనకు పరిచయం చేసిందో, అలాగే ప్రతి ఊరికి, ప్రతి ప్రాంతానికి దాని కథను చెప్పే ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది. అవునా? మరి మనకు తెలిసిన అలాంటి ప్రదేశం, అలాంటి రుచి ఏది? ఒక్కసారి ఆలోచించండి.